రేంజల్ మండలంలోని కలెక్టర్ టి వినయ కృష్ణారెడ్డి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. వీరన్నగుట్టలోని జిల్లా పరిషత్ హైస్కూల్ ప్రాథమిక పాఠశాల, అంగన్వాడీ సెంటర్లను కలెక్టర్ సందర్శించారు. పాఠశాలల్లో బోధనేతర సిబ్బంది హాజరును ఫేస్ రికగ్నిషన్ విధానం ద్వారా చేపడుతున్నారా లేదా అని పరిశీలించారు. యూడైస్లో అందరూ విద్యార్థులు నమోదు పూర్తయిందా అని ఆరా తీశారు. కిచెన్, టాయిలెట్స్, తరగతి గదులను పరిశీలించిన కలెక్టర్ పాఠశాల ఆవరణలో నిరుపయోగంగా ఉన్న గదులను తొలగింపచేయాలని ఆదేశించారు. కిచెన్, పాఠశాల ఆవరణ పరిశుభ్రంగా ఉండాలని, విద్యార్థులకు మెనూ ప్రకారం మధ్యాహ్నం భోజనం అందించాలని హెచ్ఎంలను ఆదేశించారు. బాలుర కోసం టాయిలెట్స్, ఇతర అవసరమైన మౌలిక సదుపాయాల కోసం అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా ప్రతిపాదనను పంపాలని సూచించారు. అనంతరం కలెక్టర్ రేంజల్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ఎంపీడీఓ, తహసీల్దార్ కార్యాలయాలను, అంగన్వాడీ సెంటర్, ప్రాథమిక పాఠశాలలను తనిఖీ చేశారు. పిహెచ్సిలో మెడికల్ ఆఫీసర్లు అందుబాటులో లేకపోవడంతో వారి గురించి అడిగి తెలుసుకున్నారు. అటెండెన్స్ రిజిస్టర్ను తనిఖీ చేసి సిబ్బంది హాజరును పరిశీలించారు. విధులలో లేని వారికి అటెండెన్స్ రిజిస్టర్లో కలెక్టర్ స్వయంగా ఆబ్సెంట్ వేసి డిహెచ్ఎంఓకు గైర్హాజరైనటువంటి డాక్టర్లు, సిబ్బంది వివరాలు పంపించారు. రేంజల్ అంగన్వాడీ కేంద్రంలో కూడా టీచర్ లేకపోవడాన్ని గుర్తించిన కలెక్టర్ తగు చర్యలు తీసుకోవాలని సిడిపిఓను ఫోన్ ద్వారా ఆదేశించారు. సహకార సంఘం ఎరువుల గోడౌన్ను తనిఖీ చేసి ఎరువుల నిల్వలను తనిఖీ చేశారు. రైతులకు సరిపడా యూరియా, ఇతర ఎరువులు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. ఎరువుల వివరాలతోటి కూడిన స్టాక్ బోర్డును తప్పనిసరిగా ప్రదర్శించాలని అన్నారు. అక్కడి నుండి ఎంపీడీఓ కార్యాలయాన్ని సందర్శించిన కలెక్టరు మండలంలోని కొనసాగుతున్న అభివృద్ధి పనులపై ఎంపీడీఓ, ఎంపీఓ, పంచాయతీరాజు, ఏఈలతో సమీక్షించారు. ఎన్ని పనులు మంజూరయ్యాయి, వాటిలో ఎన్ని ప్రారంభమయ్యాయి, అవి ఏ దశలో ఉన్నాయని వివరాలు అడిగి తెలుసుకున్నారు. టెండర్ల ప్రక్రియలను వెంటనే పూర్తి చేసి అన్ని పనులు గ్రౌండింగ్ జరిగేలా చర్యలు తీసుకోవాలని, క్షేత్రస్థాయిలో పనులను పర్యవేక్షిస్తూ త్వరితగతిన పూర్తయ్యేలా చొరవ చూపాలన్నారు. మండల, గ్రామ ప్రత్యేక అధికారులు తప్పనిసరిగా అభివృద్ధి పనులను పరిశీలిస్తూ వాటి ప్రగతిపై క్రమం తప్పకుండా సమీక్ష జరపాలని కలెక్టర్ ఆదేశించారు. పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్, ఆర్ఎన్బి తదితర ఇంజనీరింగ్ విభాగాల ఏఈల క్షేత్రస్థాయి సందర్శనలకు సంబంధించిన ఎంపీడీఓ కార్యాలయంలో మూమెంట్ రిజిస్టర్ నిర్వహించాలని, జిల్లాలోని అన్ని మండలాల్లో దీనిని విధిగా అమలు పరచాలని కలెక్టర్ స్పష్టం చేశారు. పారిశుద్ధ్య పనులు పక్కాగా జరిగేలా పర్యవేక్షణ చేయాలని ఎంపీఓను ఆదేశించారు. ప్రతిరోజు క్రమం తప్పకుండా శానిటేషన్ సిబ్బంది ఇంటింటికి తిరిగి తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించేలా చూడాలన్నారు. సీజనల్ వ్యాధులు సోకకుండా అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రతి నివాస ప్రాంతంలో ఫ్యాగింగ్ స్ప్రే జరిపించాలని సూచించారు. వాటర్ ఎట్లా వాటర్ హై స్కూల్ వాటర్ అదేమంటే అది సార్ ఎఫ్ఆర్ఎస్ ఓన్లీ ఒక్కళ్ళే అటెండెన్స్ రోడ్డు సాయిల్ క్వాలిఫికేషన్ మిగతా ఇప్పుడు ఏం కావాలి అందరూ ఒకటే కనబడతారు. మీదే అందరు ప్రాసెస్ అనేది చెయ్యను అనే ఉద్దేశం ఉంటే ఆన్సర్ ఇలా వస్తుంది. ఎట్లానైనా చేస్తానంటే వేరుగా వస్తుంది. ఫస్ట్ స్టేటస్ చెప్పండి కదా నాకు. అందరికీ ఎందుకు కనబడదు? లేదు లేదు ఎందుకు ఇంతదాకా ఎందుకు కనబడదు? ఈశ్వర్ అంటే హెడ్ మాస్టర్ సార్.
అయితే ఇప్పుడు ఈశ్వర్ అని ఒక టీచర్ హెచ్ఎం అవును సేవకుడి వెరిఫికేషన్ అండ్ అప్రూవల్ ఇదంతా ప్రాసెస్ అంటే సార్ ఫోటో మీద టీచర్ స్టాఫ్ అది గ్రీన్ వస్తలేదు నా టీచింగ్ కాదు సార్ ఒకళ్ళు यूजर लिंक किया था ऐसे వాళ్ళు వాళ్ళ కమిషన్ ఇవ్వాలి అటు ఎక్కిన తర్వాతనే తెక్కుతుంది మళ్ళీ తుల్లిపోతుంది అదే సార్ మార్నింగ్ రాగానే వాటర్ ఏం చేసిన తర్వాత అవసరం లేని తీసేసి అవసరం లేని తీసేసి సింపుల్గా అట్లా పెట్టుకుంటే కొంచెం హైట్లో ఉంటుంది. అదే సార్ పెట్టుకోవాలి. అవసరం లేని తీసేసి రోజు ఒకసారి క్లియర్గా ఏదైనా తడి అనుకుని చూస్తే మార్నింగ్ వాటర్ లేదు. ఇప్పుడు ఏదో చేస్తున్నారు ఇప్పుడు యాక్టివేట్ అయ్యింది బ్లూటూత్ కట్టింది కదా బ్లూటూత్ రావాల కోసం 2 hours పడుతుంది. 98 ఉంటే రిజిస్టర్ 94 అంటే మీతో యూడేస్లో రిజిస్టర్ చేయాలి. ఎందుకు 65 మెంబర్స్ 69% ఉంటాయి. 69% మరి ఫస్ట్ వాళ్ళే రిజిస్ట్రేషన్ కాని వాళ్ళ రిజిస్ట్రేషన్ కాదు. వాళ్ళందరూ ప్రజెంట్ అయిపోవాలి. ఆ నలుగురు ఓకే నలుగురికి డెఫ్ షీట్ ఉంది. 65 అటెండెన్స్ ఉంది అంటే 69 క్యాప్చర్ చేసింది. మిగతా ఎందుకు 2 days ఉంటేనే రిజిస్టర్డ్ అంట. సింక్ అవుతుంది లోపల ఒక డెలివరీ కేసు అయింది సార్. బయట ఇప్పుడు అవుట్ పేషెంట్స్ మరి అందరు వెళ్ళింది అంటారు. వస్తే సంతకం పెడతారు కదా. వచ్చింది సార్ పెట్టలేదు. ఈ సైజ్ కా 2000 ఎక్కడ రాలే తెలియదు సార్. నేను వచ్చేసరికి లేదు. మరి ఇది ఏమన్నా మనం ఇచ్చాం చూపించారా ఇంజనీరింగ్ వాళ్ళకి కానీ మనం ఇచ్చాం చూపించారా ఇంజనీరింగ్ వాళ్ళకి కానీ రిపేర్ అవసరం ఉందట. అది మొన్న ఎందుకు పెట్టలే అమ్మగా స్పెషల్ సర్వీస్ ఉంటే వస్తుంది నేను చూసిన కదా. నేను బయట కానీ నేను చూసిన కదా 100% ఇచ్చేది.
తీసుకోండి, మనం చూసి ఒక మీటింగ్ పెట్టాలి. ఫస్ట్ మీరు అవగాహనతో ఉండాలి. వీళ్ళ స్కూల్ కమిటీ స్కూల్ నిర్వహించాలి, గ్రామ పంచాయతీ చేయాలి, పంచాయతీ చేయాలి సార్. ఎన్ఆర్జీ చేసి ఏది మీకు టెండర్ ఉందో టెండర్లు ఏమన్నా పడుతున్నాయి సార్. డబ్బులు ఏరియాస్లో కూడా పడుతున్నాయి. స్టార్టప్ రేంజ్ స్టార్టప్లో ప్రోగ్రెస్లో ఉన్నాయి సార్. బేస్మెంట్ లెవెల్ ఎప్పుడు స్టార్ట్ అయింది? సమ్మర్లో మేలోనే స్టార్ట్ అయింది సార్. చూసారా మీరు? చూడాలి మీరు వర్కులు. మీ స్పెషల్ ఆఫీసర్ అని అంటే గ్రామ పంచాయతీ సర్పంచ్ వార్డు మెంబర్లు అందరూ కలిసి చేయాల్సిన పని చేయాలి. మీరు వారానికి ఒక్కసారి వెళ్ళినా కానీ వర్కులన్నీ చూసుకోగలిగితే మీకు బెటర్. లేదంటే ఏదో వాళ్ళు వచ్చేదాకా గడిపితే సంవత్సరం గడిచిపోయారు. చాలా మటుకు అడిగాను. టాయిలెట్ కట్టడానికి పెద్ద కాంట్రాక్టర్లు ఎందుకు అవసరం అండి? చేయరా? మీరు చేయరా? చేయడానికి కాదు మరి వేస్తే చేయండి కదా. మీరు ఒకళ్ళు ఎవరిని అడగకుండా నేను అవుతుంది అవుతుంది అని చెప్తే కాదు కదా. మీరు అందరిలో ఇంటి యొక్క రివ్యూ జరుగుతుంది. జరిగినప్పుడు మీకున్న ఇష్యూస్ అదర్స్తో చెప్పి మాట్లాడి సార్ట్అవుట్ చేయించుకోవాలి కదా. DT and Tahsildar, I accept it. Then only we can say it as the result. Without this one is not sufficient. So, so and so, only reason for rejection standard one paragraph empty పెట్టేసేసి కింద తహసీల్దార్ అని పెడతారు. మీరు అది రాయండి స్పెసిఫిక్. సో Actually, NSF has given them one register. NSF register में which lands are auctioned off, which road lands have been sold off, which lands have been given by VRS, and which lands have been given through SC corporation. Anni mentioned చేశారు.